ఫస్ట్ మీ అందరికి నా ధన్యవాదాలు. మొన్న నాకు ఓట్లేసారు మంచిగా దోన్పాల్ల, నన్ను గెలిపించారు. నన్ను మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి, నాకు మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి, కానీ చాలా దగ్గరలో చురుకు పెట్టిర్రు. నాకు పెట్టిర్రు, కేసీఆర్కి పెట్టిర్రు. నేనైతే గెలిచిన అటో ఇటో చేసి కానీ మన ప్రభుత్వం రాలే, అది కొద్దిగా బాధ ఉన్నది. అయితే 10 ఏళ్ళుగా మాకు తోచినంత చేసినాం, ఎంత చేయగలుగుతామో అంత చేసినాం. కానీ ఇంకా చేసేది ఉండే అని మీరు అనుకున్నారు, ఇంకా చేసేది ఉండే అని అనుకున్నారు. అట్లనే ఆయన కాంగ్రెస్ ఆయనేమో మేము చేసిన దానికంటే అన్నిటికీ డబుల్ చెప్పిండు ఆయన. చెప్పుట్లో ఇక 2 సార్లు ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళని కూడా చూద్దాం అనుకున్నారు మీరు. అటు దిక్కేసిర్రు, కొంతమంది నమ్మి ఆయనను ముఖ్యమంత్రి చేసిర్రు, కేసీఆర్ని పక్కన పెట్టిర్రు. సరే, నిర్ణయం మీదే, ఫైనల్ ఏదైనా. పక్కన ఉన్నాం, ఇప్పుడు 4 నెలలు అయింది, చూస్తూ ఉన్నాం ఏంది అనేది. అయితే ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలన్నది ప్రశ్న ఉన్నది. ఇప్పుడు అందరికీ, మాకు ప్రశ్ననే ఉన్నది. మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు ఇది నా ఎలక్షను, నేను ఉంటా ఇట్లనే ఎమ్మెల్యేగా ఒక 4.5 ఏళ్ళు ఉంటాయి. ఇంకా కేసీఆర్ని ముఖ్యమంత్రిగా పక్కన ఉండమన్నారు, ఆయన పక్కనే ఉంటాడు. ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాడు, ఆయన పక్కనే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, 4.5 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఎవరి దానిలో ఉంటాం, ఏం మార్పు ఉండదు. ఇక ఈ ఓట్లతోటి ఏం మార్పు ఉండదు. ఇది పార్లమెంట్ ఎన్నిక అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పిండి. ఇక మోచేతికి బొల్లం పెట్టి, నేను ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు చెప్పినది మీకు, వాళ్ళ నాకు నా సభలలో వచ్చిన వాళ్ళు ఉంటే గుర్తుండాలి. అందరు వచ్చి సూది చక్కెర సంగతి చెప్పిన నేను గుర్తున్నా, చెప్పాలా మళ్ళా సార్? ఒక ఆయన అంగికి బటన్ కుడుతున్నాడట, గుండి సూదితోటి కుడుతున్నాడు. ఆయనతో సూది కింద పడ్డ, కుట్టాంగా లెంకుతున్నాడు. సూది ఏడికా అని లెంకుతున్నాడు, దొరుకుతలేదు, కనిపించలేదు. కనిపించకపోగానే దేవుడికి మొక్కి, దేవుడా నా సూది దొరికిపోయి, నా సూది దొరికితే కిలో చక్కెర నైవేద్యం పెడతా. అది అనుడు బయటకే అన్నాడు. వంటింట్లో వంట చేస్తున్నా నా భార్య అయినది. అది ఆయనతో శైలున్న చెంచాన్ని భూమి కొట్టింది, కొట్టి బయట గురికొచ్చింది ఆయన దగ్గరికి. ఏమానికి బుద్ధున్నదా, చారాన సూది కోసం నువ్వు 100 రూపాయల చక్కెర పెడతా అంటావు దేవుడికి అని అంటే, ఆయన అన్నాడు, పిసాన నాకేమైనా తెలియలేదు అనుకున్నావే, సూది అయితే దొరకనియరు, అదే చక్కెర ఎగబెడదాము అన్నాడు. ఇప్పుడు గదే అదే అయిందా అంటే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు అయిపోయింది, ఇక మనం ఓట్లు వేసినాము, అయిపోయింది. ఆయన 4.5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, కేసీఆర్ పక్కనే ఉంటాడు. ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఓట్లని మనకు అవకాశంగా తీసుకొని సురుకు పెట్టాలి వాళ్ళని. సురుకు పెట్టుడు అంటే ఏంది? అరే నాయన, నువ్వు ఇవన్నీ చెప్పినావు, 100 రోజుల్లో వేస్తా అన్నావు, 130 రోజులు అయిపోయింది, అయినా చేస్తలేవు. కాబట్టి మాకు బాధ ఉన్నది, మాకు కోపం ఉన్నది నీ మీద. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్లు వేయం మేము. చేసిన వాళ్ళు, అడిగేటోళ్ళు, మా కోసం అడిగేటోళ్ళు, ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కారు గుర్తుకు ఓటేస్తాం అని మీరు అట్లా ఓటేసి సురుకు పెట్టురు. ఆయనకి పెడితే ఏమవుతుంది? ఆయన్నే ఉంటాడు ముఖ్యమంత్రి దిగిపోడు. మిగతా 4.5 ఏళ్ళు అన్నా కానీ భయం పడుతుంది ఆయన. అరే నేను చెప్పిన మాట తప్పినా నాకు సురుకు పెట్టిర్రు,
కాబట్టి నేను చెయ్యాలా అని చెప్పి భయంతో చేస్తాడు. మాకు చెయ్యాలనే ఉన్నది, మీ అందరికి ఆయన ఇచ్చిన హామీలు చేయాలనే ఉన్నది మాకు. కాబట్టి చెయ్యకున్నా ఓట్లు వేసినాం అనుకో, ఏమేమి ఇచ్చిన మాట ఇచ్చినా కానీ చేయకున్నా కానీ మళ్ళీ మాకే ఓట్లు వేసారు. లాపర్వాయితో లాపర్వా కానియద్దు. ఈసారి సురుకు పెట్టు, నాకే పెట్టిరు సురుకు మీరు. నేను అన్నీ చేసిన దోన్పాలకు చేయంది లేదు, ఒక ఇల్లు కట్టిస్తా అన్నది మాత్రం కట్టియాలి. కరెక్టే అమ్మగా, నేను ఒప్పుకుంటున్నా. నేను లాస్ట్కి ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఇచ్చిన ఇలా ఆపిరు, మళ్ళీ వచ్చి ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆపిరు. కానీ అది కూడా లేట్ అయింది, మొదలే చేసి ఉండాలి కాబట్టి నన్ను మాకు సురుకు పెట్టిరు మీరు, కేసీఆర్ని పక్కన పెట్టిరు. కదా ఒక్కటే మేము చేయండి ప్రామిస్, అన్నీ చేసినాం. మరి ఇప్పుడు గిన్ని మాటలు చెప్పి ఏది చేయను, ఒక ఉచిత బస్సు, ఒక బస్సు తప్ప ఏదన్నా అయిందా చెప్పు అన్నదానికి కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రజలది కూడా ఏం పొరపాటు లేదు, తప్పు లేదు. ఆయన ఏం చేసిండంటే, కాంగ్రెస్ ఆయన కేసీఆర్ 2000 ఇస్తా అంటే నేను పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు ఆయన. మేమేమో అట్లా 4000 ఒకటేసారి ఇచ్చుడు కాదు, మాతోటి 3000 మళ్ళీ వేస్తాం, ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతామని మేమన్నాం. కానీ ఆయనదే నచ్చింది మనకు, 4000 చేస్తా అన్నాడు కదా, ఆయనకు నచ్చింది. అట్లనే ఇంకోటి ఏమన్నాడు ఆయన, పెన్షన్ రానోళ్ళు కూడా ఉన్నారు చాలామంది, లేడీస్ మహిళలు, వాళ్ళందరికీ 2500 ఇస్తా అన్నాడు ఆయన. అది కూడా నచ్చింది, ఎందుకంటే మేము అందరికి పెన్షన్ ఇవ్వలేకపోయినాం మేము. ఆయన పెన్షన్ ఉన్నదాన్ని 4000 చేస్తా అన్నాడు, మళ్ళీ పెన్షన్ రాని వాళ్ళందరూ 2500 ఇస్తా అన్నాడు. అది కూడా నమ్మినాం. ఇంకోటి ఏమైంది, మనం కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుండే కేసీఆర్. ఈయన ఏమైనా తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇంకా 1,00,000కు. బంగారం అనే వాళ్ళకైనా మనకు ఆడవాళ్ళందరూ కొట్టుకున్నారు. కొట్టుకొని పక్కకు పెట్టినాం, కేసీఆర్ని పక్కన పెట్టినాం, ఆయనకి వేసినాం. అట్లనే రైతులలో కూడా అట్లనే కేసీఆర్ అప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, పైసలు లేక కరోనా వచ్చి ఇబ్బంది అయ్యి అందరు చేయలేకపోయినాం. ఒక 60-70% మందికి చేసినాం, ఇంకో 30% మంది చేయలే. చెప్పినాం పైసలు లేక ఇబ్బంది ఉన్నాం, ఇట్లా చేయలేకపోతున్నాం అని చెప్పినాం. అయినా సరే ఆ 30% మిగిలిన వాళ్ళకి కూడా మళ్ళీ చేస్తామని చెప్పినాం. ఈయనేమన్నాడు, కేసీఆర్ 1,00,000 చేసాడు కదా, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. నేను రాగానే చేస్తా, December 9న మన ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అది కూడా నమ్మినాం రైతులు. కేసీఆర్ 1,00,000 చక్కగా చేయకపోయా, ఈయన 2 లక్షలు చేస్తా అంటున్నాడు కదా అని. తర్వాత రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తాడు, అంటే పంటకు 5,000. ఈయన వచ్చి నేను 15,000 రూపాయలు ఇస్తా అని నమ్మినాము. ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. 4 నెలలు అప్పుడేమో కేసీఆర్, మీకు గుర్తుండాలి, 15 రోజులనే వేసేసి అందరికి రైతు బంధు. ఇప్పుడు 4 నెలలు, 4 ఎకరాలలోకి ఇయ్యనికే 4 నెలలు పట్టింది నాకు. ఇప్పుడు 15,000 లేదు, 10,000కే. వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు వడ్లకు. ఇట్లా రైతులకు చెప్పి అందరికీ చెప్పిండు. మనం కూడా పాపం కొందరు నమ్మి చేసినాం. ఏమైందా చేస్తలేవని అడిగినాం మేము మొన్న అసెంబ్లీలో. అడిగితే 50 రోజులే కాలేదు, అప్పుడే అడుగుతారా నన్ను అన్నాడు. మరి ఎప్పుడు చేస్తావు అని అడిగినాం. నేను చెప్పిన కదా ఎలక్షన్లలో 100 రోజుల లోపల నేను హామీలన్నీ అమలు చేస్తా అని చెప్పిన. 100 రోజుల లోపల చేస్తా అన్నాడు. ఇప్పటికి 120, 130 రోజులైంది, చేయలేదు. మళ్ళా ఓట్లు వస్తున్నాయి. ఇంకో మాట చెప్పిండు, భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తున్నది, మరి ఉపాధి హామీ వాళ్ళకి ఎట్లా అని. ఉపాధి హామీ వాళ్ళకి కేసీఆర్ ఏమి ఇస్తలేడు. భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తున్నది, భూమి లేని వాళ్ళకి ఎట్లా? భూమి లేని వాళ్ళకి నేను సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇగో ఇనోళ్ళు
అంటారు ఊరికి పోతే, అయ్యా పువ్వు ఉన్నోనికే పువ్వు ఉంది, వానికి నువ్వు పైసలు ఇవ్వబడితే నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వచ్చినాయి 12,000 మనకు. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలి. ఇంకా ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళకి మళ్ళా ఛాన్స్ ఇవ్వకూరి అని నేను మీకు చెప్పడానికి వచ్చిన. ఆలోచించురి. ఈ అక్షంతలు వంచుతురట, అదొకటి తగిలింది ఇప్పుడు మనకు. వచ్చినాయి అక్షంతలు. మీ ఊళ్ళో రాలేవా అక్షంతలు వంచుకుంటా? ఇనురమ్మా అక్షంతలు వంచుకుంటా ఆయన దానికి ఓటు అడుగుతురట. అక్షింతలే, దేవుడు దేవుడే, మన బతుకు బతికే. అందరికి దేవుడు ఉన్నాడు, అందరం దేవుని మొక్కుతాం. దేవుడికి ఓటుకు సంబంధం పెట్టద్దు, కానీ పెడుతున్నారు వాళ్ళు, మోసపోవద్దు. ఈ ఓట్లు అనేటి ఇప్పుడు బాజాబ్తా ఇల్లు కట్టేలే అని అడిగింది, గట్ల గదాని కోసం ఓట్లు జరగాలి. లేదు మా ఊరికి ఇది కాలేదు అని అడిగింది, గదాని కోసం ఓట్లు జరగాలి. కానీ ఈ అక్షింతలు, దేవుడు ఎవరికి లేరు, దేవుడు మనకు లేరా? కాబట్టి దయచేసి దాంట్లో కూడా ఓకూడదు. ఇటు మోసం చేసిన వాళ్ళని, దేవుడి పేరు మీద వచ్చిన వాళ్ళని మనం మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఏం చేయాలో ఆలోచించు. ఇక నా పని ఇప్పుడు ఏమి ఇచ్చారంటే, నేను ఇప్పుడు కుర్చీ మీద కూర్చొని నేను ఇప్పుడు చేసేటోని కాదుగా, మీతోటి ఉండి అడిగేటోని. ఇప్పుడు నేను ఈ 5 ఏళ్ళు నా పని ఏంది, మీతోటి ఉండి అడుగుడు. చేస్తామన్న వాళ్ళని ఎందుకు చేస్తలేవు అని అడిగే పని నాది. అందుకోసమే మీరు ఇప్పుడు వాళ్ళకి సురుకు పెట్టుర్రి. నేను రాబోయే రోజుల్లో మీతోటి ఉండి అడుగుతా, అన్నిటికీ అడుగుతా. నువ్వు 2,000 4,000 అన్నది ఎందుకు ఇస్తలేవు అడుగుతా. రైతు బంధు కూడా 15,000 వేస్తా ఏం చెప్పిండు, ఏం చేస్తాం ఇక. 15,000 ఏమన్నాడు, మన వ్యవసాయం పనులు మొదలు పెట్టేటప్పుడే 15,000 వేస్తా అన్నాడు. 15,000 వేస్తా అంటే వ్యవసాయం పంట మొదలు పెట్టుడా, కోసుడా రానే వచ్చాయి. వడ్లే కళ్ళాలకు వచ్చినా ఇంకా పడతలేవు, వడ్లు అమ్ముడు ఇంకా పడతలేవు. మళ్ళా పంట షురు అవుతుంది. ఏయంగా 4 ఎకరాలు వేయటానికి ఆయనకు 4 నెలలు పట్టింది. అప్పుడు కేసీఆర్ 15 రోజులు వేసి అందరికి ఫోన్లలో టింగ్ 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 అనొచ్చు. 15 రోజులల్లా ఏమన్నా అంటే ఇప్పుడు పైసలు లేవు, అప్పులైనా అంటారు. అప్పుడు కేసీఆర్ వేసిండు ఎట్లా, నువ్వు ఇప్పుడు వేయవు ఎట్లా అంటే? మరి అప్పుడు కేసీఆర్ కాదమ్మా, అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు ఎట్లా, కేసీఆర్ చేసిండు ఎట్లా? ఈయన రాగానే నెలల్ని అప్పులైపోయినాయి, అంత ఖాళీ అయిపోయింది అట్లా. ఇప్పుడు మన పార్టీ నుంచి నిలబడ్డ ఆయన బాజిరెడ్డి గోవర్ధన్, మన చీమన్పల్లి ఆయన, మన ఏరియా ఆయన్నే ఎంపీగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ ఆయనేమో జీవన్ రెడ్డి అని జగిత్యాల ఆయన మనకి ఎవరో తెలియదు, ఎక్కడో అక్కడ ఆయన. ఇక బీజేపీ పువ్వు గుర్తులు నిలబడ్డ ఆయన అరవింద్, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఓట్లు వేసినాం ఆయనకు, ఇప్పుడు గెలిచి ఉన్నాడు 5 ఏళ్ళ. ఏమన్నాడు ఆయన, నన్ను గెలిపిర్రి 5 రోజులనే పసుబోర్డు తెస్తా అన్నాడు. 5 రోజులు అన్నాడు, బాండ్ పేపర్ రాసిచ్చిండు. పసుపు బోర్డు తెస్తా, పసుపు మద్దతు ధర తెస్తా. 5 ఏళ్ళు అయింది, పసుపు బోర్డు లేదు, మద్దతు ధర లేదు. అట్లా అబద్ధాలు చెప్పి గెలిచి 5 ఏళ్ళ దోన్పాల్కి వచ్చిండా ఎంపీ గెలిపి 5 ఏళ్ళు అయింది గెలిపించి. ఇప్పుడు నన్ను కూడా గెలిపించి నేను ఒక 5-10 సార్లు నచ్చిందా, మరి ఆయన ఇంటికి రాకపోయా? 5 ఏళ్ళు ఎంపీగా గెలిపించినాం ఆయన, ఇప్పుడు ఉన్నాడు. ఒక్కసారి దోన్పాల్కి రాడు, ₹1 అయినా పని చేసిండా? ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? కాంగ్రెస్ ఆయనేమో ఎక్కడైనా ఆయన
ఈయననేమో ఒక్కసారి రాలే. ఆ కాంగ్రెస్ ఆయన కూడా ఒకసారి నచ్చిండ, మనం చూసినాం. ఆయన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా మనకు ఈ జిల్లాకు ఎమ్మెల్సీ ఒకసారి కూడా రాలే మన దగ్గరికి. కాబట్టి ఇక మన కోసం ఇప్పుడు మా పని ఏంటంటే అడిగే పనే. ఇక అందుకోసం గట్టిగా ఇంకో నాకు సోపతికి ఇయ్యరు, బాదిరెడ్డి గోవర్ధన్ ఇయ్యరు ఇంకాయనని ఎంపీగా ఇద్దరం కలిసి అడుగుతాం. బిడ్డ నువ్వు 4,000 అన్నావు ఎందుకు ఇవ్వవు, 2,500 మహిళల కన్నా ఎందుకు ఇవ్వవు, తులం బంగారం అన్నావు ఎందుకు ఇవ్వవు, బాగా చెప్తే అడుగుతాం, కొట్లాడదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మేమే అడుగుతాం. ఓకేనా? ఈ ఆలోచన చేయరు. ఓకే, పోయేస్తాం మరి. రైట్.